నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నియోజకవర్గాల పునర్విభజన చర్చ మరోసారి తెరపైకొచ్చింది. ఒకవైపు జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్ల పునర్విభజనపై దక్షిణాది ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు అమిత్ షా మాత్రం దక్షిణాదిలో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని హామీ ఇస్తున్నారు. ఇంతకు పునర్విభజన అనేది ఏ ప్రాతిపదికన జరుగుతుంది? కేంద్రం దగ్గర మధ్య మార్గం ఉందా? ఎవ్వరికీ అన్యాయం జరగకుండా కొత్త ప్రాతిపదిక తీసుకుంటారా? ఇవాటి స్టోరీ బోర్డులో చూద్దాం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయి అంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. దీనికి మిగతా దక్షిణాది రాష్ట్రాలు శృతి కలుపుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై అమిత్ షా మాట్లాడారు. పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గవని స్పష్టం చేసేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ అంశంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కూడా. ఇక ఈ వ్యాఖ్యల వెనుక మతలబేంటా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా తగ్గదని అమిత్ షా చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తాము అన్యాయం జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. डिलिमिटेशन में हम साउथ को अन्याय नहीं होने देंगे. श्रीमान स्टालिन जी, मोदी सरकार ने लोकसभा में स्पष्ट किया है कि डिलिमिटेशन के बाद प्रोरेटा के हिसाब से दक्षिण के एक भी राज्य का एक भी सीट कम नहीं होगा. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు అమిత్ షా అయినా గతంలో మోడీ అయినా అన్యాయం జరగబోదని వాగ్దానం చేస్తున్నారు. మంచిదే, మరైతే పునర్విభజన ఎలా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికన చేస్తారు? అది చెప్పనంత కాలం అనుమానాలు తీరే అవకాశం లేదు. జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే అన్యాయం జరుగుతుందన్నది దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్న మాట. అందుకు ఇతరత్రా ప్రాతిపదికలు తీసుకోబోతున్నామని తేటతెల్లం చేసినప్పుడే అందరికీ స్పష్టత వస్తుంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు చాలా అంశాల్లో వెనుకబడున్నాయి. విద్య, వైద్యం, ఆర్థికం వగైరాల్లో దక్షిణాదిదే ముందంజ. ఇదంతా జనాభాను అదుపు చేయడం వల్లనే సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో జనాభా పెరుగుదల రేటు 25% ఉంటే కేరళలో అది 5% మాత్రమే. ఎన్నికలు జరిగినప్పుడల్లా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ను తెరపెక్కిస్తోంది. ఆ సంగతిలా ఉన్న దేశానికి గ్రోత్ ఇంజన్ దక్షిణాది అని చెప్పొచ్చు. అందుకే పునర్విభజనపై ఉన్న సందేహాలను పారద్రోలడం అవసరం. జనాభా లెక్కల సేకరణ జరిగి గణాంకాలు వెల్లడైనప్పుడల్లా ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల హద్దులు, చట్టసభల్లో స్థానాల సంఖ్య మార్చాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దానికి అనుగుణంగా 1951, 1961, 1971 సంవత్సరాల జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని స్థానాల సంఖ్య మారుతూ వచ్చింది. నియోజకవర్గాల పరిధులు కూడా మారాయి. కానీ 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి బ్రేక్ వేశారు. ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2001 వరకు పునర్విభజన ప్రక్రియను స్తంభింపచేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను అరికడితే ఏ రాష్ట్రము స్థానాల సంఖ్యను కోల్పోకుండా ఉంటుందని ఇందిర ప్రభుత్వం భావించింది. కానీ ఎప్పటిలా దక్షిణాది రాష్ట్రాలే జనాభా అదుపులో ముందున్నాయి. 2001లో తప్పనిసరై పునర్విభజన ప్రక్రియ మొదలెట్టినా అది కేవలం నియోజకవర్గాల పరిధుల్లో మార్పులకే పరిమితమైంది. స్థానాల సంఖ్య యథాతథంగా ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను దృష్టిలో ఉంచుకునే ఆ పని చేశారు. జనాభా పెరుగుదల రేట్లో అసమతౌల్యం చాలా సమస్యలకు దారితీస్తోంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ సగటున 30 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అదే తమిళనాడులో అయితే దాదాపు 18 లక్షల మంది జనాభాకు ప్రతినిధిగా ఉంటారు. అంటే పునర్విభజన ప్రక్రియ ప్రాతిపదిక అన్ని అంశాల్లోనూ సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది. 1977 నాటి లోక్సభలో ప్రతి ఎంపీ సగటున 10.11 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించారు. అయితే అన్ని నియోజకవర్గాలు ఈ చట్టంలో ఇమిడే అవకాశం ఉండదు గనుక కాస్త అటు ఇటుగా నిర్ణయించారు. జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే మనం 4 ఏళ్లు వెనకబడున్నాం. కానీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం జనాభా దాదాపు 143 కోట్లు. ఈ జనాభాకు 1977 నాటి ప్రాతిపదికన ఎంపీ స్థానాలు నిర్ణయించాల్సి వస్తే వాటి సంఖ్య ఇంచుమించు 1400కు చేరుతుంది. దీని ప్రకారం యూపీ స్థానాల సంఖ్య 80 నుంచి 3 రెట్లు పెరిగి 240కి చేరుతుంది. బీహార్కు ప్రస్తుతం ఉన్న 40 స్థానాలు 132కు చేరుతాయి. తమిళనాడుకు దాదాపు రెట్టింపు సీట్లు పెరిగి 39 నుంచి 76 అవుతాయి.
కేరళకు మాత్రం ప్రస్తుతం ఉన్న 20 కాస్త 36 అవుతాయి. నియోజకవర్గానికి 20 లక్షల జనాభా ఉండాలి అనుకుంటే మొత్తం స్థానాలు 707 అవుతాయి. కానీ అలా జరిగితే తమిళనాడు స్థానాల సంఖ్య ఇప్పుడున్న మాదిరే ఉండిపోతుంది. కేరళ మాత్రం 2 స్థానాలు కోల్పోతుంది. యూపీ మాత్రం 126కు చేరుతుంది. మన నూతన పార్లమెంట్ భవనం 888 మంది ఎంపీలు ఆసీనులు కావడానికి వీలుగా నిర్మించారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, ఉన్న స్థానాలు కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్ షా చెప్పడం ఊరట కలిగిస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగిందేంటి? అక్కడ అసెంబ్లీ స్థానాలు 83 నుంచి 90కి చేరుకున్నాయి. కొత్తగా పెరిగిన 7 స్థానాల్లో హిందువులు అధికంగా ఉన్న జమ్మూకు 6 వస్తే, ముస్లింల ప్రాబల్యం ఉన్న కశ్మీర్కు 1 మాత్రమే పెరిగింది. అందుకే కేవలం అన్యాయం జరగదన్న హామీ మాత్రమే సరిపోదు. పునర్విభజన ప్రక్రియకు ఇక ఎంతో సమయం లేదు కనుక దానికి అనుసరించే ప్రాతిపదికలేంటో తేటతెల్లం చేయడం అవసరం. అది చేయనంత కాలము సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. వాటిని అబద్దాలుగా కొట్టిపారేసినంత మాత్రాన సమసిపోవు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల జనాభా తక్కువ. ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల శాతము తక్కువే. ఏపీ, తెలంగాణలకు కలిపి ప్రస్తుతం లోక్సభలో 42 సీట్లున్నాయి. అవి మొత్తం 543 లోక్సభ సీట్లలో 7.73% సమానం. 2026లో లోక్సభ సీట్లను 543 దగ్గరే యథాతథంగా కొనసాగించి పునర్విభజన జరిపితే 2 తెలుగు రాష్ట్రాల సీట్లు 34కు తగ్గిపోతాయి. ఇది 6.26% సమానం. అలా కాకుండా పాత సూత్రీకరణను అనుసరించి ప్రస్తుత జనాభాకు అనుగుణంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 54కు పెరుగుతాయి. కానీ అవి మొత్తం సీట్లలో 6.37%కి సమానం. ఎలా చూసినా ఇప్పుడున్న 7.73% కన్నా అవి బాగా తక్కువ. కాబట్టి 2026 నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు లోక్సభలో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి అంతే. అంటే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల సాఫల్యం వాటి రాజకీయ ప్రాధాన్యానికే ఎసరొచ్చే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్లు లోక్సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకోనున్నాయి. ఈ లెక్కను చూస్తే పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాల్లో సామర్థ్యం కనబరిచిన దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్లు లోక్సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా ఎక్కువగా పెంచుకోనున్నాయి. ఈ లెక్కను చూస్తే పరిపాలన, అభివృద్ధి, జనాభా నియంత్రణ వంటి అంశాల్లో సామర్థ్యం కనబరిచిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్షగా లోక్సభలో ప్రాతినిధ్యానికి, రాజకీయ ప్రాధాన్యానికి కోత పడబోతోందన్నమాట. దానివల్ల కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుంది. తమ అభివృద్ధికి అనుకూలమైన విధానాలు రూపొందించేలా కేంద్రంపై ఒత్తిడి చేయగల స్థితిలోనూ అవి ఉండలేవు. పర్యవసానంగా ఉత్తర, దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చురిల్లే ప్రమాదముంది. తాము ఉపేక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణాది రాష్ట్రాల్లో పాతుకుంటుంది. అధిక జనాభా గల ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో సంఖ్యాబలం పెరిగితే కేంద్రం నుంచి అవి పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోగలుగుతాయి. ఆ మేరకు దక్షిణ రాష్ట్రాల వాటాలో కోత పడుతుంది. రాజకీయ అధికారంతో పాటు ఆర్థిక అధికారము ఉత్తరాదికి తరలిపోతుంది. అధిక జనాభా గల ఉత్తర రాష్ట్రాలది పైచేయి అయినప్పుడు సమర్థ పాలన, సమగ్ర అభివృద్ధికి పట్టం కట్టిన దక్షిణాది వెనకబడిపోతుంది. దీన్ని నివారించడానికి దక్షిణ భారత రాష్ట్రాలు బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలి. తమ ఆర్థిక వాటాలను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఒక రాజకీయ కూటమిగా ఏర్పడి కేంద్రంతో సంప్రదింపులు చేపట్టాలి. కేవలం జనాభాకే ప్రాముఖ్యం ఇవ్వడం సరికాదని, దేశ ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది వాటాను, పరిపాలనా సామర్థ్యాన్ని, అభివృద్ధిలో నాణ్యతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రానికి నచ్చజెప్పాల్సిన అవసరం చాలా ఉంది. సామాన్య జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికే 2 విషయాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మేధావి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ఒకటి, జీఎస్టీ ఆదాయం పంపకంలో వివక్ష. 2, బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారు అనే ఆరోపణలు దక్షిణాది రాజకీయ వర్గాల నుంచి బలంగా వస్తున్నాయి. ఇప్పుడు వాటికి ఇంకొక పెద్ద సమస్య వచ్చి చేరింది. అదే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీల సీట్ల పెంపకం ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని, దాంతో పార్లమెంట్లో తమ వాయిస్ బలంగా వినిపించే సామర్థ్యం ఇకపై ఉండదని దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం జనాభా పెరిగినప్పుడు వారి సంఖ్యకు అనుగుణంగా పార్లమెంట్లో నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే నియమం ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను కంట్రోల్ చేసేలాగా కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టారు.
ఆ సమయంలో నియోజకవర్గాల పెంపును చేపట్టడం కరెక్ట్ కాదని భావించి 42వ సవరణ ద్వారా మరో 25 ఏళ్ల పాటు నియోజకవర్గాల పెంపు లేదంటూ పోస్ట్ పోన్ చేశారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఒకవైపు సౌత్ ఇండియాలో కుటుంబ నియంత్రణ బాగా పాటిస్తున్నారు కాబట్టి జనాభా తగ్గుతోంది. నార్త్ ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమయంలో నియోజకవర్గాల్ని జనాభా ఆధారంగా పెంచితే సౌత్ ఇండియా బాగా నష్టపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరో 25 ఏళ్లు పోస్ట్ పోన్ చేస్తూ 84వ సవరణ తీసుకొచ్చారు. దాని ప్రకారం 2026లో అంటే వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కానీ ఈ 25 ఏళ్లలో నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగితే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో జనాభా పెరుగుదల తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దక్షిణాదికి అదే పెద్ద సమస్యగా మారబోతోంది. ప్రస్తుతం పార్లమెంట్లోని లోక్సభలో 543 మంది ఎంపీలున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే 50% దాటి సీట్లు సాధించాలి. అంటే కనీసం 272 మంది ఎంపీలుండాలి. కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి బలం 240 సీట్లే వచ్చాయి. ఎన్డీఏ పార్టీల మద్దతుతో తమ బలాన్ని 293గా చూపించి మళ్లీ అధికారంలోకి వచ్చారు కమలనాథులు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కు 3 సీట్లు, తెలంగాణకు మరో 3 సీట్లు, తమిళనాడులో 2 సీట్లు, కర్ణాటకలో 8 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఎందుకంటే గడిచిన 50 ఏళ్లలో ఆధునిక భావాలతో జనాభా పెరుగుదలకు కంట్రోల్ చేశాయి దక్షిణాది రాష్ట్రాలు. కానీ అదే నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్లో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధానాన్నే తప్పుపడుతున్నారు. నార్త్లో భారీగా పెరిగే సీట్లతో తమకు కావలసిన మెజారిటీని అక్కడే తెచ్చేసుకుంటే జాతీయ పార్టీలు రేపొద్దున అసలు దక్షిణాది రాష్ట్రాల సమస్యల గురించి, అభివృద్ధిలో వాటా గురించి పట్టించుకుంటాయా అనేది వారు లేవనెత్తుతున్న ఆందోళన. మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందో అన్న చర్చ దేశవ్యాప్తంగా గట్టిగా జరుగుతోంది. దక్షిణ రాష్ట్రాలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిజంగా కోరుకుంటే పునర్విభజన తాజా జనాభా నిష్పత్తి ఆధారంగా జరుగుతుందా లేదా, ప్రస్తుత లోక్సభ సీట్ల సంఖ్య ఆధారంగా జరుగుతుందా అని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేయాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. తాజా జనాభా నిష్పత్తి ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనగణన ప్రక్రియను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పలు అంశాలు తెరపైకొస్తున్నాయి. అందులో ఒకటి మహిళా రిజర్వేషన్ చట్టం కాగా, రెండోది లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను మాత్రమే పరిమితమవుతుందా, లేక లోక్సభ, శాసనసభల సీట్ల సంఖ్యను కూడా పెంచుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ దేశంలో లోక్సభ సీట్లను పెంచితే మాత్రం దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అందుకే దేశ ప్రజల దృష్టి త్వరలో జరగనున్న జనాభా లెక్కలపై పడింది. ఈ తరుణంలోనే వివిధ వర్గాలు, ప్రాంతాలకు పారదర్శక ప్రాతినిధ్యం లభించే దిశగా రానున్న జనాభా లెక్కలు ఓ మలుపుగా నిలవాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లకోసారి జనగణన చేయడం అనేది పాలన ప్రణాళికలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. జనాభా, ప్రజల స్థితిగతులు, అవసరాల ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, వనరుల పంపిణీకి జనగణన ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా జనాభా లెక్కలే ప్రామాణికంగా నిలుస్తాయి. మన దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. మళ్లీ 2021లో జనగణన జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం త్వరలో జనగణన ప్రారంభం కానుంది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక, డిజిటల్ గవర్నెన్స్ల వల్ల ఏడాదిలోగా ప్రక్రియ సమర్థవంతంగా పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు గాను డీలిమిటేషన్ ప్రక్రియను మొదటిసారిగా తీసుకొచ్చారు. స్వాతంత్ర్య అనంతరం దేశంలో భిన్న ప్రాంతాల్లో భిన్న స్థాయిలో జనాభా కలిగి ఉండడం, విభిన్న వర్గాలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమతుల్యత పాటించేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టారు. 1951 జనగణన లెక్కల ఆధారంగా మొదటిసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థకు స్పష్టమైన రూపం తీసుకొచ్చేందుకు గాను మొదటి విడత కసరత్తు జరిగింది. ఆ తర్వాత 1961 జనగణన లెక్కల ఆధారంగా రెండోసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. తద్వారా స్వాతంత్రానంతరం మొదటి దశాబ్దంలో పెరిగిన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు మరింత ఖచ్చితమైన రూపం తీసుకొచ్చారు. రెండో విడత నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్సభ స్థానాలను 494 నుంచి 522కు పెంచారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభల స్థానాలను 3771గా నిర్ణయించారు. ఆ తర్వాత 1971 జనగణన ఆధారంగా 1973లో
మూడో విడత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారు. ఈసారి లోక్సభ స్థానాలను 522 నుంచి 543కి పెంచి, అసెంబ్లీల స్థానాలను 3771 నుంచి 3997గా ఖరారు చేశారు. మళ్లీ 3 దశాబ్దాల తర్వాత 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002 డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ లోక్సభ స్థానాల సరిహద్దులు మాత్రమే మార్చి సీట్ల సంఖ్యను మాత్రం యథాతథంగా కొనసాగించారు. అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ గారు మాట్లాడవలసింది, మేము ఫ్రీజ్ చేస్తాం, ఇందిరాగాంధీ చేసినట్టుగా 76లో, వాజ్పేయి చేసినట్టుగా 2002లో ప్రభుత్వం అది చెప్తే ఈ విషయం మొదలు వెళ్ళిపోతాం. లేకపోతే ఇది ఒక పెద్ద తగువుగా మారేది ఉన్నది. బీజేపీ, నరేంద్ర మోడీ పెద్ద ఐడియాస్ తీసుకొచ్చి ఒక సెక్షన్ జనాభాకి నష్టం పెడుతున్నారన్న అలిగేషన్ మాత్రం ముందరకు వస్తే అది దేశానికి నష్టం. కాబట్టి ఇప్పుడే యాక్ట్ చేసి గవర్నమెంట్ సీట్లు మాత్రం ఫ్రీజ్ చేయాలి. కొత్త రాష్ట్రాలు ఏర్పడినందున అసెంబ్లీ స్థానాలు మాత్రం 4123కి పెంచారు. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగానే చేపట్టాలి అనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు అన్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు దక్షిణాదిలో మద్దతు పెరుగుతోంది. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల కృషిని పట్టించుకోకుండా జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవ్వరూ కాదనలేరు. 1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2% ఉండగా 2022 నాటికి అది 19.8%కి పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తర రాష్ట్రాల జనాభా వాటా 39.1% నుంచి 43.2%కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను నిర్ణయిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్కు 222 సీట్లొస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు మొత్తంగా కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తర రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించి వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమవుతుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సమాన న్యాయం కోసం ఉద్దేశించిన సాంకేతిక ప్రక్రియ నియోజకవర్గాల పునర్విభజన. కానీ ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను రాజ్యాంగ ప్రక్రియగా కాకుండా ఒక రాజకీయమైన విభజనగా మారుస్తున్నటువంటి సంకేతాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ చరిత్రలో, దేశ పురోగమనంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి దక్షిణ భారతానికి చాలా స్పష్టంగా అన్యాయం జరుగుతుంది అనే భావన దట్టంగా అలుముకుంది. జనాభా నియంత్రణ అమలును గాలికొదిలేసిన ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికే పార్లమెంట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే ఈ ఆధిపత్యం ఇంకా పెరుగుతుంది. హిందీ మాట్లాడేవారి జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్న బీజేపీ వంటి పార్టీలకు ఇది అనుకూలంగా మారుతుందని అంచనా. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ఈరోజు అమిత్ షా గారు ఉన్నాయి ఏం తగ్గవు అంటుండు. ఉన్నాయి ఎందుకు తగ్గుతావా? సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా. వాట్ ఈజ్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? తెలంగాణలో 17 లోక్సభ సీట్లున్నాయి. రాష్ట్ర జనాభా 4 కోట్లు. జనాభాను లోక్సభ సీట్లతో పరిగణిస్తే 23 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్లు లెక్క. అదే బీహార్ను పరిశీలిస్తే ఆ రాష్ట్ర జనాభా 12.6 కోట్లు. లోక్సభ సీట్లు 40 అంటే 32 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు లెక్క. ప్రతి 15 లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ సీటును కేటాయించారని అనుకుంటే ఈ లెక్కన బీహార్లోని ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే ఆ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు రెట్టింపవుతాయి. అంటే జనాభా నియంత్రణను సరిగ్గా అమలు చేయని బీహార్కి రాజకీయంగా ఎంతో లబ్ధి చేకూరుతుంది. జనాభా నియంత్రణను పాటించిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు పార్లమెంట్లో బీహార్తో పోలిస్తే సీట్ల పెరుగుదల తక్కువగా ఉంటుంది. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 33%, మిగతా 24 రాష్ట్రాలది 67%. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ తర్వాత 165 లోక్సభ సీట్లను
మిగతా రాష్ట్రాలకు 683 స్థానాలను కట్టబెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే భాష, సంస్కృతి నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యాల విషయంలో ఉత్తరాదితో పోలిస్తే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ గద్దెనెక్కాల్సిందెవరో నిర్ణయించే అంశంలోనూ తగిన ప్రాధాన్యం దక్కని పరిస్థితి నెలకొంది. దక్షిణాది రాష్ట్రాలు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కువ లోతుకు వెళ్లకుండా ఈ ప్రతిపాదనని పై నుంచి చూస్తే సహేతుకంగానే కనిపిస్తుంది. కానీ దీంతో జనాభా తక్కువున్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాలలో నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నందునే జాతీయ రాజకీయాలలో దశాబ్దాలుగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు, వాటి నేతల పెత్తనమే కొనసాగుతోంది. ఇప్పుడు జనాభా ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి. అప్పుడు పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత మరింతగా తగ్గే ప్రమాదం లేకపోలేదు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభా నియంత్రణ, ఆర్థిక అభివృద్ధిలో చైతన్యం కనబర్చిన రాష్ట్రాలుగా సీట్ల పెంపులో వెనకబడిపోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలు మూల్యం చెల్లించుకున్నట్లవుతుందని కొందరు పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు ఈ అంశంపై గళమెత్తుతున్నారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు 1973లో జరిగిన పునర్విభజన తరహాలోనే రాష్ట్రాలకు లోక్సభ సీట్ల సంఖ్యను కేటాయించాలని వారు వాదిస్తున్నారు. లేకపోతే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాదిన సీట్లు భారీగా పెరిగి లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక వనరుల పంపిణీ, సామాజిక అభివృద్ధి, ముఖ్యంగా రాజకీయంగా పాలనలో అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.